ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, కరెక్టే. మీ అక్క సైన్ చేసిన డివోర్స్ పేపర్స్ మీద శ్రీకాంత్ సైన్ చేస్తేనే కదా డివోర్స్కి అప్లై చేయాలి. వాడంత తేలిగ్గా సంతకం చేస్తాడా? ఒకవేళ సంతకం చేసినా వాళ్ళ పెళ్ళైన 1 సంవత్సరం తర్వాతే డివోర్స్కి అప్లై చేయాలి. అంటే చాలా టైం ఉంటుంది. ఆ లోపు నేను చేతులు కట్టుకుని కూర్చుంటానా? డివోర్స్ ఎలాగైనా ఆపించేవాడిని కదా. నేను ఇదంతా ఆలోచించలేదు రాధా గారు. సమస్య నీది కానప్పుడు, స్వార్థం నీలో ఉన్నప్పుడు ఏ ఆలోచన రాదు, ఆలోచించవు కూడా. అది కాదండి. వద్దు, నాకింకేం చెప్పొద్దు. ఇక్కడికి జరిగిన దాని గురించి చర్చించడానికి రాలేదు. మరి ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించే కదా మీరు మాట్లాడేది. సరే, ఇంకా మాట్లాడను. ఇక టాపిక్ ఆపే. ఇక జరగబోయే దాని గురించి మాట్లాడుకుందాం. జరిగేది ఏదైనా మా అక్క సేఫ్గా ఉండటమే నాకు కావాలి. సరే, విష్ణు సేఫ్గా ఉండడం కోసం, విష్ణు శ్రీకాంత్ జీవితాలను నిలబెట్టడం కోసమే నువ్వు ఇదంతా చేసావు. ఇకపైన ఏదైనా చేస్తావు, అంతే కదా? నీకు తెలుసు కదా, పెళ్ళంటేనే ఇష్టం లేని నేను ఆ శిఖరని పెళ్లి చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆ శిఖరని చూడ్డానికే నాకు ఇరిటేషన్గా ఉంది. అలాంటిది పెళ్లి చేసుకోవాలంటే నా మీద నాకే కంపరంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు మరి? నువ్వు చేసిన తప్పుకి బలవుతుంది నేను. నీ వల్ల బలిపీఠం ఎక్కాల్సి వస్తుంది. నేను మా అక్క కోసమే ఇదంతా చేశానని చెప్పాను కదండి. సరే, అయితే మీ అక్క కోసం నిలబడాలనుకున్నావు కాబట్టి నా దగ్గర ఒక ప్రపోజల్ ఉంది. ఏంటది? ఇది నా ప్రపోజల్. ఇంతకంటే వేరే మార్గమే లేదు. కృష్ణ, నీ అక్క జీవితమే నీకు ఇంపార్టెంట్ అన్నావు. నా ప్రపోజల్ వల్ల నీ వాళ్ళకి, నా వాళ్ళకి ఎవ్వరికీ ఏమీ కాదు. హిమ గురించి కూడా నేనే చూసుకుంటాను. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం. రాధకి శిఖరకి పెళ్ళయ్యి, శిఖర నా పెద్ద కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాక ప్రతిరోజు మీ అక్కకి ఇదే జరుగుతుంది. నువ్వు బాగా ఆలోచించే చెప్పు, కానీ కరెక్ట్గా ఆలోచించు. మంచి నిర్ణయం తీసుకున్నావు కృష్ణ. సరే, నెక్స్ట్ ఏం చేయాలనేది నేను చెప్తాను. మళ్ళీ రేపు కలుద్దాం, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.